హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పబోతున్నానండి. చూడండి, ఇక్కడ చాలా హెల్దీ, చాలా మంచి స్టమక్ ఫుల్గా ఉండే రెసిపీ అండి ఇదైతే. ఒకసారి సగ్గుబియ్యంతో ఏం చేస్తున్నానో చూడండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం సగ్గుబియ్యము నానబెట్టుకొని పెట్టుకున్నాము ముందుగానే. మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే బెటర్ అండి. లేదు నైట్ చేసుకోవాలంటే, ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టుకుంటే ఎక్కువ బాగా అవుతుంది, బాగా ఉడుకుతుంది తొందరగా. సో ఇక్కడైతే మనము ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాము, ఇంకా పొటాటోస్ వేసుకోవాలి. ఇక్కడ దీంట్లో పొటాటోస్ మేమైతే పీల్ చేయలేదండి. పీల్ అయితే చాలా పలుచగా ఉంది, సో ఫ్రెష్గా ఉంది, అందుకే నేను అట్లే కట్ చేసి వేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనమైతే పోపు కోసం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లో జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అండి, అంతే. ఆవాలు కూడా అవాయిడ్ చేసుకోవచ్చండి మీకు వద్దనుకుంటే. నేనైతే వేసుకోను, జస్ట్ జీలకర్ర ఒకటి వేసుకున్నాను ఇక్కడ. చూడండి, పొటాటోస్ టూ స్మాల్ పొటాటోస్ వేసుకున్నాను, ఇంకా కరివేపాకు వేసుకున్నామండి. ఇక్కడైతే పచ్చిమిర్చి కొంచెం ముందుగానే మనం కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కచ్చపచ్చగా. ఇక్కడైతే ఇవి వేపుకుంటున్నామండి. పొటాటోస్ కొంచెం క్రిస్పీగా, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి లైట్గా. మీకు నచ్చితే పీల్ తీసుకొని వేసుకోండి. నాకైతే పీల్ వేసుకున్నా పర్లేదు అనిపించింది, అందుకే నేను అలాగే వేసేసుకున్నాను అండి. ఈ రెసిపీ అయితే మా అక్క వాళ్ళ డాటర్ ఫ్రెండ్ చెప్పింది నాకైతే రాదండి, తెలీదు ఇంతకుముందు. సో తను చెప్తూ ఉంటే చేస్తూ వచ్చాము నేను. సో ఇది చూడండి, పచ్చిమిర్చి వేసేసాము. ఇక్కడ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని లైట్గా కచ్చా పచ్చిగా దంచుకున్నా పర్లేదు, లేదంటే మిక్సీకి వేసుకున్నా పర్లేదండి. ఇదైతే వేసుకున్నాము ఇక్కడ. తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. ఇవి ముక్కలకి పట్టేటట్టుగా కొంచెం కుక్ అయ్యేంత వరకు లైట్గా కలుపుకోవాలి మీడియంలో పెట్టేసి. మీకు పొటాటోస్ ఇంకా మగ్గలేదంటే కొంచెం మూతైనా పెట్టుకొని చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడైతే కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్నాము. సగ్గుబియ్యం కొంచెం వాటర్ లెస్గా ఉండాలండి, అప్పుడే బాగా పొడి పొడిగా వస్తుంది. వాటర్ ఎక్కువైతే కొంచెం స్టిక్కీగా వస్తుంది, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి, నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ట్రై చేశాక. ఇక్కడ చూడండి, లైట్గా ఇట్లా కలయి పెట్టుకోవాలి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది, చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ ప్లస్ హెల్దీగా, చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. కొంచెం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి, లైట్గా తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, కొంచెం ఓపిక్గా చేసుకుంటే అయిపోతుంది ఇది. తగినంత సాల్ట్ వేసుకున్నానండి నేను ఇక్కడ. మీరు సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకుంటే బెటర్. మళ్ళీ తక్కువ అనిపించి కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇంకా చూడండి, ఇంకా ముందుగా మనం ఏమేమి రెడీ చేసుకోవాలంటే పల్లీలు వేయించుకున్న పల్లీలు పొడి కొట్టుకోవాలి. ఇంకా పెప్పర్ కొంచెం పొడి కచ్చపచ్చి కొట్టుకోవాలి. సో ఈ రెండు అయితే మేము ఫైనల్గా యాడ్ చేసుకున్నాము. చూడండి, ఇలా చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మార్నింగ్ చాలా హెల్దీగా డైట్ కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అండి. వెయిట్ లాస్ కూడా బాగుంటుంది, దీనివల్ల వెయిట్ లాస్ అవుతాం. సగ్గుబియ్యం చాలా మంచిది కదండి ఆరోగ్యానికి, బాడీ చలవ చేస్తుంది. ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో కొంచెం వాటర్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అండి నేను చేసిన రెసిపీకి అయితే. ఇక్కడ చూడండి, ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఎవరైనా తొందరగా అయిపోవాలి, కొంచెం ఫ్రీగా చేసుకోవాలి అంటే ముందుగా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని రెసిపీ స్టార్ట్ చేసుకుంటే బెటరు. నేనైతే ఎప్పుడు ఏ వంట చేసినా అలాగే చేస్తానండి. ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటాను, బట్ తర్వాత కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు హరీగా తొందరగా ఉండదు, ఫాస్ట్గా చేయాలన్న టెన్షన్ లేకుండా ఫ్రీగా టేస్ట్గా వస్తుంది అలా చేయడం వల్ల కూడా. సో ఫైనల్గా అయితే డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్, మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండి.
టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి. కొంచెం వాటర్ తగ్గించుకుంటే బాగుండేది. బాయ్ బాయ్ అండి.